చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి ఫుడ్ అంతా డైట్ కంట్రోల్ చేస్తుంటారు. ఆరోగ్యంగా ఉండాలి, సన్నగా, నాజూగ్గా కనిపించాలి అని. మనం ఏది తిన్నా గూడా దానికి తగ్గ వర్కౌట్ చేసుకుంటే అన్నీ తినొచ్చు. కాకపోతే వెయిట్ ఎక్కువున్న వాళ్ళు కొద్దిగా చూసి తినాలి. అదే గనక వెయిట్ తక్కువ ఉన్నట్టయితే గనక వాళ్ళు ఏది కావాలన్నా తిని వర్కౌట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏది తిన్నా కూడా ఫస్టు మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా తినాలనేది ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకే చెప్తాను. నేను చేసే విధానాన్ని బట్టి చెప్తున్నాను మీకు. ఏ కర్రీ చేసుకున్నా సరే ఆయిల్ తక్కువ చేసుకొని బాగా కుక్ చేసుకోండి. నేనైతే ఇవాళ రెసిపీలో బీరకాయ పచ్చెనగపప్పు చూపిస్తున్నాను. మీరు చూసారు కదా! ఏం లేదు, జస్ట్ ఆయిలు వేసి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏసి, బీరకాయ ముక్కలు, పచ్చెనగపప్పు వేసేసి, ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేశాను. దానిలోకి చపాతీ కలుపుకున్నాను. చపాతీ ఏంటంటే నేను చపాతీ ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి చపాతీ పిండి కలుపుకున్నాను. మీరైతే రైస్ అయినా పెట్టుకోండి. రైస్ పెట్టుకుంటే 100 గ్రామ్స్ మించి పెట్టుకోకండి. కర్రీలో ఉప్పు, కారాలు సరిపడా ఇప్పుడు నేను చూపించినట్టు సాధ్యమైనంత వరకు తక్కువేసుకోండి. తింటే ఏంటిది అసలు బాగోదేమో అని అట్లా మీరు అనుకోకండి. ఎందుకంటే ఉప్పు, కారం తక్కువేయడం వల్ల మనం కర్రీ తెలియకుండా ఎక్కువ తింటాం. అది మనం అనుభవిస్తేనే గాని చెప్పలేం. చపాతీ పిండి కూడా పెరుగేసి కలుపుతానన్నమాట. చాలా సాఫ్ట్‌గా ఉంటది. ఆయిల్ ఏమీ వేయను. ఇలా పలసగా కలుపుకోవడం వల్ల ఏంటంటే చపాతీ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. నేను చపాతీలని వెంటనే హాట్ బాక్స్‌లో పెట్టుకుంటాను. దాని ద్వారా ఏంటంటే మనకి తినే టైంకి కొంచెం అటు ఇటు అయినా కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. బీరకాయ ఉట్టి కర్రీ అయితే అస్సలు తినబుద్ధి కాదు. పచ్చెనగపప్పేసి ఏ మసాలాలు ఏమీ వేయకుండా చక్కగా అలా ఉప్పు, కారంతో గనక వేస్తే చాలా టేస్టీగా ఉంటది. ఒక్కసారి డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే తినేటప్పుడు కొంచెం కొంచెం వేసుకుందాం అనుకుంటారు. కానీ డైట్ చేసేవాళ్ళు మీరేమేమి తినాలనుకుంటున్నారో అవన్నీ కూడా అలా ఒకేసారి పెట్టుకుంటేనే మీకు కరెక్ట్ పోర్షన్ అనేది తెలుస్తది.